महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం. ఈ మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా చూస్తే మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక శుక్రుడు సోమవారం మార్చి 2వ తారీఖున ఉచ్చ స్థితిలోకి మేన రాశిలోకి మిత్రుడైన శనితో యుతి చెందబోతున్నారు. మిథున రాశిలో గురువు గారు వక్ర సంచారంలోనే ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో, రవి కుంభరాశిలో, కుజుడు కుంభరాశిలో, బుధుడు కుంభరాశిలో గోచారంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కర్కాటకం, సింహం, కన్య, తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం నవగ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి వారం చూస్తే కనుక యోగిస్తున్న గ్రహాలు లాభంలో రవి, లాభంలో రాహు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు. సో మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. అలాగే శుక్రుడు కూడా 1000 స్థానాల్లో మోస్తరుగా యోగిస్తున్నారు. మొత్తంగా 5 గ్రహాలు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం చతుర్థం నుంచి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్స్ ఎమోషనల్కి సంబంధించి, అంటే ఏదైతే మీ లైఫ్లో మీకున్న ఎక్స్పీరియన్సో, మీకున్న టాలెంటో, మీరు చేస్తున్న ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో, మీరు చేసే హార్డ్షిప్, మీరు చేస్తున్న కృషికి తగ్గ ఫలితం గురించిన విషయాల్లో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో ఒక రకమైన ఎమోషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశి వారికి సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా సోమ మంగళవారాల్లో మీరు చేసే పని విషయంలో కావచ్చు, మీరు చేసే పని మీకు నచ్చుతుంది, కానీ అది ఇతరుల మెప్పు పొందే విషయంలో మాత్రం ఈ డిటాచ్మెంట్ ప్లానెట్, సపరేటెడ్ ప్లానెట్ కేతు పంచమ స్థానంలో ఉండటం వల్ల సమ్ డిసప్పాయింట్మెంట్ అనేది మీరు చేసే పని మీకు నచ్చుతుంది, కానీ ఎదుటిని మెప్పించడంలో ఎక్కడో కొంచెం వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఈ రాశికి షేర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఇతరత్ర విషయాల్లో ముఖ్యంగా కొద్దో గొప్ప కాస్తో కోస్తో కొంత పర్వాలేదు అనిపించే విధంగా మేష రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రవి యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం, రాహు కూడా లాభస్థానంలో ఉండడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కొంతవరకు లాభస్థాన రవి సంచారం వల్ల పిల్లల విషయంలో, సంతానపరమైన విషయాల్లో ఏంటి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ ట్రేడింగ్ పరమైన విషయాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ముఖ్యంగా మరి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మంత్ కాబట్టి పిల్లలకి, సో ఇక్కడ చాలా హెక్టిక్ స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి. ఆ స్ట్రెస్ని వీళ్ళు అధిగమిస్తూ చదువుకుంటూ ఉంటారు. అలాగే పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల చదువుతున్న సబ్జెక్ట్ మీకు ఎంతవరకు గ్రాస్ప్ చేయగలుగుతున్నారు, చదివింది ఎంతవరకు మైండ్లో ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే రవి యొక్క బలం ఏదైతే ఉందో, రవి యొక్క బలం వల్ల కొంతవరకు ఈ విధమైన పరిస్థితిని వీళ్ళు అధిగమించే ఆస్కారాలు పిల్లలకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు యాక్చువల్గా షష్టమ స్థానంలో యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో బుధుడు యోగిస్తాడు. సో ఇక్కడ కోర్టు కేసెస్ కావచ్చు, ఇతరత్ర మీకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు,
వాళ్ళ త్రూ మీరు పై చేయి సాధించడానికి కొద్దో గొప్ప బుధుడి యొక్క లాభస్థాన సంచారం కూడా రవితో కలిసి ఉండటం వల్ల ఈ పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తూ ఉన్నాయనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ, నైబర్స్తో కానీ, మీ కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, సర్వెంట్స్తో కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక మనకి చంద్రుని యొక్క సంచారం కూడా రాశికి సప్తమ స్థానంలో ఉంది. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు, మళ్ళీ రాశి అధిపతి 1000 స్థానంలో ఉంటారు. వ్యాపార రీత్యా కావచ్చు, కొన్ని మనస్పూర్వకమైన ఖర్చుల రీత్యా వారాంతంలో కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా మనస్పూర్వకమైన విషయాల్లో కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ మీకున్న స్ట్రెస్ అండ్ మీకున్న సమ్ వర్క్స్ రిలేటెడ్ రీత్యా ఫ్యామిలీని కొంచెం మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే ధనపరమైన ఖర్చులు కూడా వారాంతంలో కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా పంచమ స్థానంలో ఉన్న కేతు, దీనివల్ల సంతానపరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే విషయంలోనూ కొంతవరకు ఇక్కడ చాలా వరకు కూడా మనకి టఫ్ టైం కనిపిస్తుంది. కాబట్టి మంగళవారం జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం కానీ, పలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏలినాటి శనికి సంబంధించి శని ఇక్కడ ఉంది కాబట్టి నీలాంజన సమభాసం నిత్యం చదువుకోవటం, కుదిరితే కేజింపావు వీరికి నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం కానీ, శనివారం పూట తైలాభిషేకం చేసి ఓ 19 ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ శనికి చాలా 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 మంచిది. ఈ విధంగా చేయటం వల్ల మేష రాశి వాళ్ళకి ఈ 2 గ్రహాలకి ఈ వీక్ చేయటం వల్ల కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఇంకా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక యోగిస్తున్న గ్రహాలు ఈ వారం ద్వితీయంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, లాభంలో శుక్రుడు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఏవైతే 6 గ్రహాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయో జనరల్గా చాలా వరకు కూడా మరి మీరు చేసే పనుల్లో ఏదైతే మీరు చక్కగా ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వెళ్తారో ఆ పనుల్లో సక్సెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీ లాంగ్ టర్మ్ డిజైర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఒక అడుగు ముందుకేస్తే ఇక్కడ పడేటట్టు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మనకి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం కాబట్టి ఆదివారం, శనివారం, వారం ప్రారంభం, వారాంతం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుని తృతీయ స్థాన సంచారం, తృతీయంలో చంద్రుడు కూడా చక్కగా యోగిస్తున్నాడు కాబట్టి మంచి ఆత్మస్థైర్యంతో, విల్ పవర్తో ఏదైతే పని మీరు చేయాలనుకుంటున్నారో ఈ చంద్రుని యొక్క తత్వం పరాక్రమ స్థానంలో బాగా యోగిస్తుంది కాబట్టి మంచి ఫుల్ మైండ్ కాన్ఫిడెన్స్తో, స్ట్రాంగ్ మైండ్తో మీరు చక్కగా చేసే పనిలో వారం ప్రారంభమే మీరు దాని గురించి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం కనిపిస్తుంది. ఇది చిన్నపాటి ఎఫెక్ట్ జనరల్గానే ఉంది. మదర్ హెల్త్ రిలేటెడ్ రీత్యానో లేకపోతే డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిన్నపాటి ట్రబుల్స్, ఇంటికి సంబంధించిన మరమ్మతులు గానో, సో ఫిక్స్డ్ అసెట్స్లో ముఖ్యంగా ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించో ఇలాంటివి సమ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ మెయిన్ ఏంటంటే ఈ రాశికి ప్రజెంట్ నడుస్తున్న టైంలో రవి యొక్క దిగ్బలం, ముఖ్యంగా దశమస్థానంలో రవి యొక్క దిగ్బలం బాగుండటం చేత డొమెస్టికల్ విషయాలకు సంబంధించి పేరెంట్స్ కావచ్చు, డొమెస్టికల్ విషయాలకు సంబంధించిన విషయాల్లో మీకు అంత డిసాటిస్ఫాక్షన్ కొంత ఫోకస్లెస్గా ఉన్నప్పటికీ రవి యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ వల్ల మీరు ఉద్యోగం మీద ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా, చేసే ప్రొఫెషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా, మీ మానసిక ప్రశాంతతను కూడా పళంగా పెట్టి మీ యొక్క కెరీర్కే మీరు ఎక్కువ పెద్దపేట వేసేటట్టు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటట్టు పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే మరి బుధ గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మరి బుధుడి యొక్క స్థాన సంచారం కూడా బాగా యోగిస్తుంది. బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు కాబట్టి దశమ స్థానంలో ఇన్ జనరల్గా చక్కగా బుధుడి యొక్క ట్రాన్సిట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు ఈ వారం చేసే పనుల్లో బుద్ధి బలంతోనూ మీ బాస్ సపోర్ట్తోనూ మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మరి మార్చి మాసం అంటేనే మనకి మెయిన్గా ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత, రవి దశమ స్థానంలో ఉండడం కానీ, బుధుడు దశమ స్థానంలో ఉండడం కావచ్చు, అలాగే రాస్యాధిపతి యొక్క స్థాన సంచారం వారాంతంలో మనం చూస్తే ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. మీ రాశ్యాధిపతి శుక్రుడు, యాక్చువల్గా ఆ రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత కార్మిక నాయకులు లాంటి క్యాడర్లో ఉన్న వాళ్ళ పరిచయాలు మీకు అయ్యే ఆస్కారాలు, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఆస్కారాలు. ఏ పని వైపు మనం అడుగు వేసినా ఏమన్నా దాని గురించి లాభం ఉండాలి, ఎవరిని కలిసినా మనం ఒక ప్రయోజనం ఉండాలి. సో ఏ డెసిషన్ తీసుకున్నా ₹1 మనకి ప్రాఫిట్ ఉండాలి వ్యాపార రీత్యా. సో ఇలాంటి దృక్పథంతో మీరు ఈ వారం ముందుకు అడుగులేసే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉంది కాబట్టి ఈ మార్చి మాసం ఎగ్జామ్స్ టైంలో రాశ్యాధిపతి అయిన శుక్రుని యొక్క సంచారం మీకు అనుకూలతగా ఉండటం వల్ల ముఖ్యంగా మీ మైండ్ లేదు నాకు మంచి మార్కులు రావాలి, ఆ మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి, కరెక్ట్గా ఈ ఎగ్జామ్స్ టైం బాగా యూటిలైజ్ చేసుకోవాలని మీరు కనుక ట్యూన్ చేసుకుని పెట్టుకుంటే డెఫినెట్గా మీకు ఒక మంచి గ్రోత్ వైపు, అలాగే ఉపయోగకరమైన పరిస్థితుల వైపే మీరు అడుగులు వేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్స్ టైంలో మనం ఎంతవరకు ఫోకస్డ్గా ఉంటాం అనేది చాలా మెయిన్. కాబట్టి అక్కడ ఎంత లేదన్నా ఈ రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ అయిన శనితో శుక్రుడు కలుస్తున్నాడు. సో కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి కొంత మీరు మైండ్ ట్యూన్ చేసుకుని ఇంకా ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మెయిన్ అర్ధాష్టమంలో కేతు యొక్క సంచారం ఈ రాశి కొంచెం ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి కేతువుకి ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, కుదిరితే కనుక మంగళవారం పూట కేజింప ఉలవలు రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వటం చేస్తే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతు యొక్క సంచారం మాత్రం ఈ రాశి వారికి బాగా యోగిస్తుంది. సో మిథున రాశి వాళ్ళకి తర్వాత 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ 2 రోజులు అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి సోమ మంగళ వారాల్లో ఈ వారంలో కొంచెం అనుకూలత ఉంది. సో గమనించదగిన విషయం ఏంటంటే మెయిన్గా వారం ప్రారంభం రాశికి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. సో ఫ్యామిలీ విషయాల్లో ఏంటి, ఫైనాన్షియల్గా వచ్చి పడుతున్న పేమెంట్స్ విషయాల్లో ఏంటి, అవుతున్న ఖర్చుల విషయాల్లో ఏంటి, వారం ప్రారంభం వీళ్ళకి చాలా వరకు కూడా ఇన్ని ఖర్చులు అవుతున్నాయంటారా బాబు మనకి పరిస్థితి అన్నట్టుగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ ఫైనాన్స్, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో మనకు కొంచెం తగ్గుదల. అలాగే ఇక్కడ ఉన్న ప్లానెట్స్ మనం చూస్తే కనుక వాటి విషయాల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక ఎంత లేదన్నా 1.5-2 నెలల నుంచి ఎక్కువగా హెక్టిక్గా కొంచెం టెన్స్, దాంతోపాటుగా కొంచెం స్ట్రెయిన్, దాంతోపాటుగా కొంచెం ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కవర్ అవుతూ రావటం ప్రతి విషయంలో కూడా. సో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మిథున రాశికి చాలా స్టెబులైజ్డ్గా, బ్యాలెన్స్డ్గా వీళ్ళ యొక్క స్ట్రెస్ని, ఫైనాన్షియల్ ఫ్లోని, ఎక్స్పెన్సెస్ని అన్నిటినీ కూడా వీళ్ళు ఎంత డిసిప్లైన్గా వీళ్ళు ముందుకెళ్తే అంత మంచిది. అలాగే ఇక్కడ సోమ మంగళవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో కేతు ఉన్నాడు. ఓకే, మొత్తానికి అయితే కొంత ధైర్యం అయితే ఉంటుంది. పరాక్రమ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం, సో ధైర్యం ఉంటుంది. కానీ పరిస్థితులు మనకి ఎప్పుడు అనుకూలంగా మారతాయి, పరిస్థితులు మనకి ఎప్పుడు కలిసి వస్తాయి అని ఒక రకమైన పీకుడు ఎప్పుడు కొంచెం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే బుధ గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది.
సో చతుర్థ స్థానంలో చంద్రుడి సంచారం నడవడం, అక్కడ రవి కానీ బుధుడు కానీ, మళ్ళీ ఇద్దరు కూడా 9th హౌస్లోనే ఉన్నారు, రాహుతో కలిసి. మళ్ళీ కుజుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ రాశికి వెరీ బ్యాడ్ ఫ్రెండ్ కుజుడు. రవి బుధ కుజ రాహులు ఎవరు కూడా 9th హౌస్లో అంత యోగించే గ్రహాలు కాదు. యు ఆర్ వెరీ ఫీలింగ్ వెరీ టఫ్ టు స్టడీ యువర్ హైయర్ ఎడ్యుకేషన్. మీ హైయర్ ఎడ్యుకేషన్ మీరు చదవడానికి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చేసే ప్రయత్నాల్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మీరు టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి. అదేవిధంగా వారాంతంలో మనం చూస్తే ఇంకా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశికి ఓకే, పంచమ స్థానంలో చంద్రుడు అంత యోగించడు. శుక్రుడు యొక్క సంచారం కూడా మిత్రక్షేత్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా దశమ స్థానంలో కూడా శుక్రుడు అంత పెద్ద యోగించే ప్లానెట్ కాదు. కాకపోతే ఏంటంటే ఏదైతే అది అయింది, మనం ఇంత స్ట్రెస్ కానీ మరి ఇంత రిస్ట్రిక్టెడ్గా కానీ ప్రొఫెషన్లో మనం ఉండొద్దు, కొంచెం టేక్ ఇట్ ఈజీగా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేద్దాం అన్నట్టుగా కొంచెం మీరు మీ మైండ్ని ట్యూన్ చేసుకుంటారు. సో అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే జనరల్గా ఏ పని తీసుకున్నా ఆ పనిలో మీకు కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మిగతా 8 గ్రహాలు కూడా జనరల్గా మరి వీళ్ళకి ప్రతికూలంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నవగ్రహాలకి కూడా ఒక 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయ దర్శనం చేసుకోవడం డైలీ చాలా మంచిది. సో కాబట్టి ప్రతి పనిలో విఘ్నాలు తగలకుండా కొంచెం చేసే పనులు కొంచెం స్మూత్గా ముందుకెళ్ళడానికైనా ఏ పని అయినా సరే వినాయకుడి ఆరాధన, వినాయకుడి ఆరాధన చేసుకోవటం, వినాయకుడి ఆలయాన్ని డైలీ దర్శించుకోవడం, స్పిరిచువలిజాన్ని పెంచుకోవడం, స్పిరిచువాలిటీని పెంచుకోవటం, కొంచెం దైవ దర్శనాలు వీటి మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల కొంచెం ఈ రాశి వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. మరి మార్చి మాసం అంటేనే ముఖ్యంగా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మంత్, ఇదంతా ఎగ్జామ్స్ మంత్. సో ఇక్కడున్న గ్రహాల యొక్క సంచారంలో వీళ్ళు ఎంత కష్టపడి చదివినా కూడా దానికి సంబంధించి స్ట్రెయిన్ మనకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో ఐఎంపి ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదువుకుని వెళ్తా. సో ఏదైతే మనకి ఆ లెసన్లో ఏదైతే బాగా ఇంపార్టెంట్ అంటుందో ఆ క్వశ్చనే చదువుకుంటా, 10 లెసన్లో 10 ప్రశ్నలు చదువుతా అంటే మాత్రం లక్ ఫేవర్ అయ్యే విషయాల్లో కొంచెం మనకి ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు ఏదో ఈ విధంగా కాకుండా సబ్జెక్ట్ని చక్కగా ఉన్న టైంలో యూటిలైజ్ చేసుకుంటా అన్నిటిని మీరు అర్థం చేసుకుంటూ ప్రతి చాప్టర్ని వెళ్ళడానికే ట్రై చేయండి. అంతేగాని బొమ్మ బొరుసులాగా లక్ మీదే డిపెండ్ మాత్రం అవ్వకుండా ఉండటం అనేది పిల్లలకు సూచిస్తున్న విషయం. కాబట్టి అది చేసుకోండి, ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఈ వారం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు. సో ఇక్కడ 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ రాశికి రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. చంద్రబలం ఈ వారం మనం చూస్తే ఆదివారం, బుధ, గురు, శుక్రవారం 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టే కనుక మేజర్గా ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ వాన వచ్చి వెలిసినంత టెన్షన్ ఈ వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది. అలాగే కొద్ది గొప్ప మళ్ళీ మైండ్ని స్టెబిలైజ్ చేసుకొని కొంచెం స్ట్రాంగ్ మైండ్తో ఉండటం కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి బిజినెస్ని డెవలప్ చేసే విషయంలో కానీ, వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల్లో కానీ సో ఇక్కడ మనకి చాలా స్లో గ్రోత్ ఉంది. ఏం చేయాలి అనే ఒక రకమైన ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి సోమ మంగళవారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి, అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. ఆ రాశి అధిపతి రవి చూస్తే అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ విషయాల్లో కావచ్చు రవి సంచారం కొంచెం అనుకూలత లేని కారణంగా, కుజుని యొక్క సంచారం కొంచెం అనుకూలత లేని కారణంగా, అలాగే గురుడి యొక్క బలం కూడా, గురు బలం కూడా లేని కారణంగా సో ఈ ఫీల్
ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, మేజర్గా మనీ పరమైన విషయాల్లో, ఫైనాన్స్ పరమైన విషయాల్లో మీరు ఈ రవి కుజుల యొక్క ట్రాన్సిట్ అష్టమ స్థానంలో ఉండటం, సో పవర్ఫుల్ మనీ కాంబినేషన్కి సంబంధించిన గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల యు ఆర్ వెరీ హార్డ్ టు గెట్ ఫైనాన్స్, యు ఆర్ వెరీ హార్డ్ టు గెట్ ఫైనాన్షియల్ గ్రోత్. సో కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ద సేమ్ టైం మీ స్పౌజ్, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వాళ్ళ హెల్త్ రిలేటెడ్గా కావచ్చు, అండ్ కొన్ని విషయాల రీత్యా కొన్ని ఆవేశకాలకి సంబంధించినట్టు కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడటం, ఇలాంటివి మనం గమనించవచ్చు. అంటే ఏదైనా సరే ఆవేశంతోనూ, ఇక్కడ అగ్రెసివ్నెస్, కోపంతోనూ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం, ర్యాష్ డ్రైవింగ్స్, అండ్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్ బూజింగ్ ఏమన్నా ఇలాంటి వ్యసనాలు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఎందుకంటే రాహు అష్టమంలో, రవి కుజులు ఇద్దరు కూడా వెరీ ఫైరీ ప్లానెట్స్ అష్టమంలో ఉన్నప్పుడు, సో డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్ అనమాట. అంటే మన మైండ్ని ఇంతగా ఉద్రేకపరిచే వేడి విషయాలని కొంచెం దూరంగా ఉండనేది మంచిది. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మేజర్గా బుధ, గురు, శుక్రవారాల్లో తృతీయ స్థానంలో మనకి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపించడం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు మనందా చెప్పుకున్నట్టు రవి, బుధ, కుజ, రాహులు ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. సో అష్టమ స్థానం సంచారంలో బుధుడి యొక్క ట్రాన్సిట్ కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ జర్నీస్ విషయంలో ఏంటి, మీ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, అండ్ అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం పెట్టే ఎఫర్ట్స్లో ఎప్పుడైతే బుధుడు కూడా రాహుతో కలిసి ఉన్నాడో ఏమైనా మనం చేసిన కృషి అనే విధంగా ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ వెళ్తాం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. వారాంతానికి మనం చూస్తే వారాంతానికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలోనే చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం, శుక్రుడు కూడా ఈ రాశికి ఉచ్చ స్థితిలో 9th హౌస్లో ఉంటున్నాడు. అంటే శుక్రుడు కొంచెం కొద్దో గొప్ప అనుకూలంలో ఉండటం వల్ల వారం ప్రారంభం నుంచి రవి అష్టమంలో ఉండటం, బుధుడు అష్టమంలో ఉండటం అన్నీ కూడా ఎటు వెళ్ళినా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఏదో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, మనం ఏదో కొంచెం ఇంకా ఈదుకుంటూ రావాలి బయటికి అన్న పరిస్థితులు కనిపిస్తుంటాయి. వారాంతానికి కొంచెం చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, శుక్రుడు కొంచెం ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల కొద్దో గొప్ప ఈ ఫీల్ సమ్ బెటర్ అనమాట. అలాగే మెయిన్గా మరి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మంత్ కదా, ఇది పైగా స్టూడెంట్స్కి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ ఇయర్, ఎగ్జామ్స్ మంత్ కూడా, ఫైనల్ ఎగ్జామ్స్ మంత్ కూడా. అంటే రవి, కుజ, బుధ, రాహు లాంటి ఇంటెన్స్ గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎంత స్ట్రెయిన్కి, ఎంత టెన్స్కి, ఎంత యాంగ్జైటీకి వీళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కీప్ యువర్ హెల్త్ గుడ్, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. పిల్లల బాధ్యత చదువుకోవటం మాత్రమే. మీకు ఎందుకు ఉంటాయి టెన్షన్లు? సరైన టైంకి కరెక్ట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకపోతే యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మంచిగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. రవి యొక్క అష్టమ స్థాన సంచారం, కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం, రాహు యొక్క అష్టమ స్థాన సంచారం, ఈ 3 గ్రహాల యొక్క అష్టమ స్థాన సంచారం ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ గుడ్. ఆవేశంగా, కోపంగా, ఉద్రేకంతో ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం. బోన్ రిలేటెడ్ ఆర్ మజిల్ రిలేటెడ్ సమ్ హెల్త్ ఇష్యూస్. కాబట్టి కేజీంపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, కేజీంపావు కందులు రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం, గోధుమలు అయితే ఆదివారం దానం ఇవ్వటం. సో తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, పరమశివుడు శివాలయం, ఈ 3 ఆలయాలని వదలకుండా దర్శనం చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం.
కాబట్టి సోమ మంగళ శని 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. సో ఆయన ఓన్ హౌస్లోనే ఉంటున్నారు. 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. కానీ వ్యాపారపరమైన విషయాల రీత్యానో, మ్యారిటల్ లైఫ్లో మారుతున్న పరిస్థితుల రీత్యానో, అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి, అంటే ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరితో మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటారో వాళ్ళకు వస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళతో మీకు వస్తున్న సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్స్ కానీ, వీటి గురించిన ఆలోచన ఎక్కువగా ఆదివారం మనకు కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక సోమ మంగళవారాలు 2 రోజులు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు. విపరీతమైన ఆలోచన దేందో దాని గురించి, శారీరకంగానో మీ అపీరెన్స్ పరంగానో వెయిట్ తగ్గడం కానీ, లేకపోతే కొంచెం ఆరోగ్యపరంగా కొంత మీకేదో డిసప్పాయింటబుల్ ఎఫెక్ట్స్ లాంటివి, కొంచెం ఆలోచన అలా ఉండటం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో చేద్దామనే కస్టమర్లతో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, అండ్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ యొక్క వెరీ క్లోజ్ పర్సన్స్తోనో, జాబ్ చేసే చోట సహా ఉద్యోగులతో కావచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు జనరలైజ్డ్గా అనుకూలత అనేది ప్రతి వాళ్ళతో బయటికి వెళ్తే మనకి ఎవరెవరితో అయితే అనుకూలత ఉండాలనుకుంటామో, అనుకూలత అనేది కొంచెం తక్కువ ఉండటం వల్ల మీరు కాంట్రాక్ట్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం సఫర్ అవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుజుడి యొక్క సంచారం కూడా ఎప్పుడైతే మొదలైంది 23వ తారీఖు నుంచి, గత వారం నుంచి ఫిబ్రవరిలో, ఇక్కడ సమ్ డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది వీటి విషయాల్లో, లేకపోతే మీ బాస్ ఫోర్స్ డైరెక్ట్గా ఉండటం వల్ల కొంచెం ఇమీడియట్ వర్క్స్ వస్తే మనకి ఇంక దేని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయలేము, అలాంటి పొజిషన్ అనేది మనకు కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఇక్కడ జర్నీస్ కూడా, అంటే వెరీ ఇంపార్టెంట్ జర్నీ, దాన్ని మనం స్కిప్ చేయలేని జర్నీ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి మెయిన్గా సింహరాశికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఉంది. ద్వితీయంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉంది, రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా 7వ స్థానంలోనే మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఉన్నారు. సో ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా అంత అనుకూలంగా లేదు జనరల్గా. అటు వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే ప్రాఫిట్స్కి సంబంధించిన డెసిషన్స్లో అయినా, ఫైనాన్స్ డెసిషన్స్లో అయినా, మ్యారిటల్ మ్యాచ్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి మ్యాచ్కి సంబంధించిన విషయాలు అయినా అంత అనుకూలత మనకు కనిపించట్లేదు జనరల్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మార్చ్ అంటేనే మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి అష్టమ శని ఒకటి నడుస్తూ ఉంది. పైగా అనుకూలత ఎదుటి వాళ్ళతో చాలా తక్కువగా ఉంది. ఎవరిని నమ్మద్దు, మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి, మీ యొక్క స్కిల్ని మీరు నమ్ముకోండి, చక్కగా మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీకు ఎంతవరకు వచ్చో అంతే నమ్ముకోండి. అలాగే కంబైన్డ్ స్టడీసు, గ్రూప్ స్టడీసు ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. చక్కగా మీ వరకు మీరు చదువుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి సింహరాశి వాళ్ళకు ఉంటాయి. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా 8వ స్థాన సంచారంలో ఉంటా ఉన్నారు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి శుక్రుడి యొక్క సంచారం జనరల్గా 8వ స్థానంలో మామూలుగా యోగిస్తుంది. బట్ ఏంటంటే జాబ్ విషయాల్లో కావచ్చు, షార్ట్ జర్నీస్ విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా శని కూడా 8వ స్థాన సంచారంలో ఉండటం వల్ల ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని మార్పులు చేర్పులు అనేవి కానీ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమ్టైమ్స్ మీ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, మీ వర్కర్స్, సర్వెంట్స్ వాళ్ళు డొమ్మా కొడితే మళ్ళీ మనం ఆ పని కూడా చేసుకుని టెన్షన్ పడతాం చూస్తారా, అలాంటివి. మీ పక్కనోటి సెలవు పెడితే ఆడి పని కూడా మన నెత్తి మీద పెడితే ఎలాగ టెన్షన్ పడతాం, అలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. బట్ ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అనుకూలత,
అష్టమ స్థానంలో శని కానీ మిగతా గ్రహాల సప్తమ స్థానం సంచారం కానీ అంత అనుకూలతలు వ్యాపార పరంగా ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కానీ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన అన్యోన్యతపరమైన విషయాల్లో కానీ వీటన్నిటిలో కూడా కొంచెం మనకి అనుకూలతలు తక్కువ కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. నల్ల నువ్వులు 1 కేజీ బావు బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వడం చాలా మంచిది. ఇలాంటివి చేసుకోవటం వల్ల ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి సంబంధిద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో రాహు 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే మనం చూస్తే కంజంక్షన్ ఆఫ్ 5 ప్లానెట్స్ గత వారం 4 గ్రహాలు, అలాగే గురుడి యొక్క ఆస్పెక్ట్ మొత్తంగా 5 గ్రహాలు మొత్తం కన్యారాశిని వాళ్ళకి 6th హౌస్ని చూస్తూ ఉన్నాయి. సో రుణ రోగ శత్రుస్థానమైన ఈ యొక్క హౌస్లో సో 6th హౌస్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాబ్లమాటిక్ హౌస్. ఎవరు కూడా మనిషి అనేవాడు చేసే పని స్మూత్గా వెళ్ళిపోతే చాలా అనుకుంటాడు. అంతేగాని నేను చేసే ప్రతి పనిలో ఏదో ఆటంకం రావాలో, అవరోధం రావాలో, ఇంకోటి ఎవడో గొడవ పెట్టుకోవాలో అని అనుకోడు. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఇవన్నీ చుట్టుముడుతూ ఉంటాయి. బట్ ఏంటంటే బై ద గాడ్ గ్రేస్ ఏంటంటే అక్కడ ఉన్న రాహువు యోగించే ప్లానెట్, రవి యోగించే ప్లానెట్, కుజుడు యోగించే ప్లానెట్, బుధుడు యోగించే ప్లానెట్. కాకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త చూసుకోవడం అనేది మంచిది. అంటే ఎనీ ఇష్యూస్, ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ టైప్ ఆఫ్ అని ఎందుకన్నాం అంటే రవి ఉన్నాడు, బుధుడు ఉన్నారు, రాహు ఉన్నారు. సో ఇన్ని గ్రహాలు గురుడు కూడా 6th హౌస్ని చూస్తున్నారు కాబట్టి సమస్య ఎటువైపు నుంచి వచ్చినా అక్కడ యోగించే గ్రహాలు ఉండటం వల్ల ఓవర్కమ్ అవుతారు, డిఫీట్ చేస్తారు. కానీ మజిల్ పెయిన్ కానీ అలాగే బోన్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఈ గ్రహాల యొక్క సంచారం ఈ 6th హౌస్లో కొంచెం ఉండటం వల్ల వీటికి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ రవి, కుజ, బుధ, రాహువులు జనరల్గానే యోగించే గ్రహాలే కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అటు కోర్టు కేసుల్లో కావచ్చు, ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ కావచ్చు, మిగతా వాటి విషయాల్లో ఏమొస్తూ ఉన్నా ఇక వాటి మీద పోరాటం చేసి ఓవర్కమ్ అవుతూ ముందుకు నడుస్తుంటారు. పరిస్థితి అలా ఉంటుంది. వారం ప్రారంభం రాశి వాళ్ళకి చూస్తే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 11, 12, 1, 2 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం బుధ, గురు, శుక్ర 4 రోజులు ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచి అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. జనరల్ లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు, అది ఆయన ఓన్ హౌస్. సో ఓకే, ఓన్ హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కావదంటే వ్యాపారపరంగా మీరు ఆశించే లాభాల్లో మాత్రం శని యొక్క మందగమనం రీత్యా మీ యొక్క జాబ్కి సంబంధించిన విషయాల్లో అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఆ కంపెనీ టర్న్ ఓవర్కి సంబంధించి కొంచెం తగ్గుదల ఉండటం కావచ్చు, నెమ్మదిగా నడవటం కావచ్చు, వ్యాపారం కొంచెం చాలా నెమ్మదిగా ఉండటం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది కొంచెం మీరు గమనిస్తూ ఉంటారు. ఇక సోమ మంగళవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం పిచ్చి కళలు వస్తూ ఉంటాయి. మధ్యలో నిద్ర లేవాల్సిన నిద్ర లేవాల్సి వచ్చే పరిస్థితులు లాంటివి ఏర్పడుతుంటాయి. ఎందుకు ఖర్చు అవుతున్నాయో తెలియదు, అట్లా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతున్నాయా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి షష్టమ స్థానంలో ఉన్న గ్రహాలను 1000 స్థానం చూస్తాయి కదా మరి. సో కాబట్టి పైగా ఇదే టైంలో మరి 3వ తారీఖు గ్రహణం కూడా ఉంది. జనరల్గా ఆ గ్రహణం కూడా ఏర్పడింది. మరి చంద్రుడు కూడా సేమ్ అదే ఇంటిని చూస్తున్నాడు 6th హౌస్ని. కాబట్టి మెయిన్ ఏంటంటే ఈ మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మంత్ పిల్లలకి సంబంధించి కాబట్టి ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు కొంచెం కాన్సన్ట్రేషన్, ఎవరితో గొడవలు లేకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా, ప్లెజెంట్గా వాళ్ళంతటి వాళ్ళు ఉంటా కొంచెం చదువుకుంటా యూనిక్గా సెల్ఫ్గా వాళ్ళు ఉంటే బెటరు. సో ఇన్ని గ్రహాల యొక్క మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి అనవసరంగా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వ్యావరింగ్ అవుతూ ఉంటుంది, అనవసరమైన వాటిల్లో దొరుకుతుంటారు. సో కాబట్టి ఏదైనా లోన్స్ తగ్గించుకోవడం చాలా మంచిది. లోన్స్ అప్పులు తగ్గించుకోవడం కానీ, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవటం కానీ, ఇన్ని గ్రహాలు 6th హౌస్లో ఉన్నాయి కాబట్టి మీరు వద్దనుకున్న లిటిగేషన్స్ అయ్యే వచ్చి పడతాయి కాబట్టి కొత్తగా మనం ఏమి పెట్టుకోకుండా ఉండటం మంచిది. డోంట్ ఇన్వాల్వ్ టు ఎనీ లిటిగేటివ్ ఇష్యూస్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా జనరల్గా ఉంటే బెటర్ అన్నమాట.
సో కాబట్టి ఈ విధంగా మొత్తంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే సప్తమంలో శని శుక్రులు యోగించే గ్రహాలు కాదు. ఈ వారం నుంచి శుక్రుడు కూడా ఉచ్చిలాగా వెళ్తున్నాడు. సో అంటే శని శుక్రుల యొక్క ఇది అంతగా అనుకూలత లేని కారణంగా అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఏంటి, మ్యారిటల్ లైఫ్లో ఏంటి, మ్యాచెస్ చూసే విషయాలు ఏంటి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 6th హౌస్లో ఉన్న అన్ని గ్రహాలు కొద్ది గొప్ప పర్వాలేదు కాబట్టి శనికి సంబంధించి మాత్రం నీలాంజన సమాభాసం, అలాగే శుక్రుడికి సంబంధించి హిమకుంద మరణ లాభం, ఈ రెండు చదువుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లోను వ్యాపార పరంగా ఇతరత్ర తీసుకునే నిర్ణయాల్లో ఏమన్నా దోషాలు ఉన్నా కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. తులారాశి వాళ్ళకి సంబంధించి తులారాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం మనం చూస్తే ఇక్కడ షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా శని కావచ్చు, గురుడు కావచ్చు, కేతువు కావచ్చు, లాంగ్ టర్మ్ ప్లానెట్స్ యొక్క స్థితి చక్కగా ఈ రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తూ ఉండడం వల్ల అంటే మాసగ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎటున్నా ముందు లాంగ్ రన్గా దీర్ఘకాలంగా ఎక్కువ కాలం పాటు రిజల్ట్ని ఇచ్చే శని బాగుండటం ముఖ్యంగా ఈ రాశికి చక్కగా ప్లస్ పాయింట్. గురువు గారు కూడా భాగ్యస్థానంలో ఈ రాశి వాళ్ళకి సంచారం ఉండటం మంచి ప్లస్ పాయింట్. కేతువు కూడా లాభస్థానంలో ఉంటాం. ఈ వారం చూస్తే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, సోమ, మంగళవారం, శనివారం 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. దశమస్థానం నుంచి వారం ప్రారంభంలో చంద్రుని యొక్క సంచారం, దశమస్థానాన్ని ఓన్ హౌస్, ప్రొఫెషనల్ మ్యాటర్స్, యూ హ్యావ్ టు ఫోకస్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. సో అక్కడ జనరల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో లోన్స్ గురించో లేకపోతే డొమెస్టికల్గా పేరెంట్స్కి సంబంధించిన హెల్త్ పరమైన విషయాల్లో ఇతరితర కొన్ని డొమెస్టికల్ హోమ్కి సంబంధించి రినోవేషను, కొన్ని ఖర్చులు ఇలాంటివి ఏవో ఉండే బట్ ఇంటిపరమైన ఈ డిస్టర్బెన్సెస్ ఏమున్నా అంటే దశమ స్థానంలో ఉన్న చంద్రుడు వెరీ పవర్ఫుల్గా తన ఓన్ హౌస్లో ఉండడం వల్ల యూ డెఫినెట్లీ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ వెరీ హైలీ యూ క్యాన్ కాన్సన్ట్రేట్ అనమాట. చంద్రుడి యొక్క దశమస్థాన సంచారం. సోమ, మంగళవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో కేతు ఉన్నారు. మనం చెప్తున్నాం చాలా కాలం నుంచి కేతు కూడా చక్కగా వెన్నుదండుగా ఇక్కడ మీకు బాగానే కలిసి వస్తున్నాడు. లాభస్థానంలో కేతు యొక్క సంచారం ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వారం మనం మెయిన్ గమనించాల్సింది గురువుగారి ఆస్పెక్ట్ పంచమం మీద ఉంది. అలాగే చంద్రుడు కూడా మళ్ళీ పంచమ స్థానం చూస్తాడు. ఇక్కడ 4 గ్రహాలు, మొత్తం 6 గ్రహాలు. అండ్ ఇక్కడే గ్రహణం కూడా మార్చి 3వ తారీఖున గ్రహణం కూడా వస్తాం. మరి మార్చి 3వ తారీఖు పక్క గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణానికి సంబంధించిన విషయాల్లో మనకి మెయిన్గా మనం చూస్తే కనుక ఏదైతే 5th హౌస్ ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. సో దీనిలో మెయిన్గా రవి లాంటి ప్లానెట్, కుజుడు లాంటి ప్లానెట్, బుధుడు లాంటి ప్లానెట్, రాహు లాంటి ప్లానెట్ 5th హౌస్లో కొంచెం యోగించిన కారణంగా డోంట్ డిసప్పాయింట్ ఆన్ యువర్ ఇంక్రిమెంట్స్ ఆర్ శాలరీ హైక్స్ అండ్ మీ వర్క్ క్వాలిటీకి సంబంధించిన విషయంలో ప్రెజెంట్ అయితే మాత్రం ఓకే దిస్ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్ అనుకోండి. పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి. సో ఎడ్యుకేషన్ ముఖ్యంగా మార్చ్ అంటేనే మనకి పిల్లలకి ఎగ్జామ్స్ టైము, ఎడ్యుకేషన్ మెయిన్, చాలా మెయిన్. సో 5th హౌస్లో ఉన్న ఈ గ్రహాలు అసలు మనకి చాలా వరకు కూడా చూడు మమ్మీ నేను 60 మార్క్స్ పైన తెప్పించుకుంటా, 70 మార్క్స్ పైన తెప్పించుకుంటా. సో ఇలా పిల్లలు చక్కగా మాటలు ఇస్తారు. అది రీచ్ అయ్యే విషయంలో అమ్మా ఏంట్రా బాబు ఇంత టఫ్గా వచ్చింది పేపరు అనుకునేటట్టుగా కొన్ని సందర్భాలు ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి అటు ఉద్యోగులైనా డోంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ వర్క్. ఈ టైంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అంత పెద్దగా అనుకూలించే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉంటే రాహుతో కలిసి పంచమ స్థానంలో ఉంటాడు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఉన్న ఇన్వెస్ట్మెంట్ పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి బుధ, గురు, శుక్రవారాల్లో. అనవసరమైన టెన్స్ ఫీలింగ్స్ కూడా కొన్ని ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వారాంతానికి ఇక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా మీకు ఉచ్చ స్థితిలో షష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. సో కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు షష్టమ స్థాన సంచారంలోకి వెళ్తూ ఉన్నారో కొంత
ఫీమేల్ పర్సనాలిటీస్తో అయినా, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అయినా, ఈ 6th హౌస్లో మరి శుక్రుని యొక్క సంచారం అనేది కొంచెం నడుస్తూ ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కానీ కొన్ని విషయాల రీత్యా కానీ సో ఈ అనవసరమైన లిటిగేషన్స్ జోలికి పోకుండా ఉండడం ఈ రాశి వాళ్ళకి మంచిది. సో కాబట్టి ఈ రాశికి శుక్రుడి యొక్క సంచారం ఈ వారం నుంచి ఆయన 6వ స్థానంలోకి వెళ్తున్నాడు, అనుకూలంగా లేదు. ఫస్ట్ రాశి అధిపతి అనుకూలంగా లేకపోతే మనం ఏ పని చేద్దాం అనుకున్నా మన మైండ్కి ఏదో అడ్డం పడతా ఉంటుంది. మన మైండ్కి ఏదైనా అడ్డం పడితే ఏదైనా పని చేయాలని చేయలేము. కాబట్టి యమగుంద మృణాళవం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే శుక్రుడికి బలం ఇవ్వటం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటా మల్లెపూల మాలతో లక్ష్మీదేవిని అలంకరించుకుని వైట్ ఫ్లవర్స్ పూజ చేస్తా లక్ష్మీదేవిని ఆరాధించడం, పూర్వపుణ్య స్థానంలో ఉన్న ఈ పాపగ్రహాలకి రవి కుజ రాహు లాంటి పాపగ్రహాలకి ఇష్టదైవారాధన మీరు ఎక్కువ చేయటం వల్ల తులారాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా గట్టున పడే ఆస్కారాలు ఈ వారం ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఇక్కడ మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు ఈ వారం చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో కేతువు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఇక్కడ మనకి అనుకూలంగా ఉంది. సో అలాగే ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రుడికి సంబంధించి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి 9th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఇన్ జనరల్గా, సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ విషయాల్లో ముఖ్యంగా చాలా వరకు ఒక రకమైన ఎఫర్ట్ని, టఫ్ టైంని వీళ్ళు ఎదుర్కొంటా ఉండే ఆస్కారాలు మనం గమనించవచ్చు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ మీరు చేసే ప్రయత్నాల్లో మనం అనుకున్న పనులు ఎందుకు అంత ముందుకు పడట్లేదు అనే ఒక రకమైన ఆవేదన మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అది అష్టమంలో ఉన్న గురువు రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల, పంచమంలో శని అక్కడ ఉండటం వల్ల కావచ్చు, లాభస్థానంలో రవి కుజులు లాంటి ప్లానెట్స్ ఉండటం కావచ్చు. సోమ మంగళవారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో యూ ఫీల్ వెరీ ఎమోషనల్ స్ట్రెస్ ఇన్ దిస్ వీక్. అర్ధాష్టమం మీద, చతుర్థ స్థానం మీద గురువు గారి ఆస్పెక్ట్ ఉంది. అక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. అదిగాక మళ్ళీ గ్రహణం వస్తుంది March 3వ తారీఖున, చంద్రుడు కూడా చూస్తాడు. మొత్తం 4th హౌస్నే ఆస్పెక్ట్ చేస్తూ ఉంది. సో March 3 అనేది ఒక ఎమోషనల్ టైం అని మనం చెప్పచ్చు. March 3 ఎప్పుడైతే ఎమోషనల్గా చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, కేతు ఉన్నాడు పక్కన, సమ్ జాబ్ డిస్సాటిస్ఫాక్షన్, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. సో అప్పటి వరకు ఏదైతే మీ వల్ల మీ ఎక్స్పీరియన్స్తో కానీ మీతో కానీ పని ఉందో ఇప్పుడు అంత పని లేదు అనుకోవటం, ఇలాంటి కొన్ని సందర్భాల వల్ల యూ ఫీల్ సమ్ డిస్టర్బ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఎక్కువ డొమెస్టికల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే బుధ, గురు, శుక్రవారాల్లో ఇక్కడ బుధుడు కూడా మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో ఉన్నారు. చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశి అధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు. బుధుడు జనరల్గా యోగించినప్పటికి కూడా మళ్ళీ అక్కడ రవి, కుజ, రాహు లాంటి గ్రహాలు ఉండటం వల్ల సమ్ డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ ఆర్ డొమెస్టికల్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, గృహానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కానీ, ఏదైనా అమ్మకాలు కొనుగోలు చేసిన, వాహనాల అమ్మకాలు కొనుగోలు పెట్టిన, ఇంటికి సంబంధించిన విషయాల్లో, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలత కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ అనేది ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశ్యాధిపతి శుక్రుడు వెళ్ళి మళ్ళీ ఉచ్చ స్థితిలో పంచమ స్థానంలో ఉన్నారు. కొద్ది గొప్ప ఈ వారం నుంచి శుక్రుడి యొక్క పంచమ స్థాన సంచారం కొంత బిట్ రిలాక్సేషన్ ఇవ్వటం. సో మొన్నటి వరకు ఏదైతే వీళ్ళు అనుకున్న పనులు ముందడుగు పడకపోవడం కావచ్చు, అండ్ వీళ్ళు బాగా అభిమానించే వ్యక్తుల విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కొంచెం
ఎక్కువ రిస్ట్రిక్షన్ని స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నారు. శుక్రుడు లాంటి ప్లానెట్ కొంచెం ఇప్పుడు అక్కడికి రావటం వల్ల కొంచెం ఇలాంటి పరిస్థితులు న్యూట్రలైజ్ అవటం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం నాకు ఎవరితో ఉంటే పీస్ఫుల్గా ఉంటుందో ప్లెజెంట్గా ఉంటుందో వాళ్ళతో నేను గడపడానికి ఎక్కువ ఇష్టపడతా అనే విధంగా మీకు నచ్చిన వాళ్ళతో గడపడానికి ఎక్కువ ఇష్టపడే ఆస్కారాలు ఆ రోజుల్లో వారాంతంలో మనకు కనిపిస్తాం. కాబట్టి అర్ధాష్టమంలో ఉన్న రవి కుజ రాహుల యొక్క కంజంక్షన్ని మర్చిపోవద్దు. ఇవి మీ ఇన్నర్ పీస్ని తగ్గిస్తుంటాయి, మానసిక ప్రశాంతత. దిస్ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్, ఏదో డీప్ హర్టింగ్గా అనిపిస్తుంది. సో ఓకే, రవి కుజులు అక్కడ ట్రాన్సిట్లో ఉన్నంతసేపు అలా అనిపిస్తుంది మనకి అనుకోండి. అప్పుడు మనం జపాకుస్మ సంకాసం చేయటం వల్ల, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం వల్ల, కేజింపావు శనగలో ఒక ఎల్లో క్లాత్ గురువారం దానం ఇవ్వటం వల్ల, డైలీ దత్తాత్రేయుడి ఆరాధన చేయటం వల్ల, సో ఇలా ఇవన్నీ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలకి అర్ధాష్టమంలో ఈ గ్రహాలు ఉండడం కానీ, అలాగే అష్టమ గురుదోషం ఉండటం వల్ల గురుబలం లేకపోవటం కానీ, పిల్లల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి వాళ్ళల్లో ఏదైతే ఆత్మ న్యూనతా భావాలు కావచ్చు, విల్ పవర్ లేకపోవడం, ఆత్మస్థైర్యం లేకపోవడం కావచ్చు, గురుబలం లేని కారణంగా వాళ్ళు ఫీల్ అయ్యే ఎడ్యుకేషనల్ స్ట్రగుల్స్కి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం అవగాహన చేసుకుని వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారన్న మాట మాత్రం మర్చిపోకండి. ధనురాశి వారికి సంబంధించి ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో శుక్రుడు, సప్తమంలో గురుడు. 7 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా ధనురాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అదేవిధంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం మనం చూస్తే కనుక ధనురాశి వారికి మేజర్గా చెప్పుకోవాల్సిన అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్న వేళ ఈ వారం నుంచి ఎంటర్ అవుతున్న శుక్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా అనిపించే ఆస్కారం ఉంది. శుక్రుడు ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి చక్కగా చతుర్థ స్థానంలో ట్రాన్సిట్లో ఉంటారో, పైగా ఫ్రెండ్లీ ప్లానెట్స్ అని యాక్చువల్గా జనరల్గా అయితే, బట్ మేన రాశి అనేది ఇద్దరికి శత్రుక్షేత్రమే. కానీ బట్ అర్ధాష్టమ శనిలో మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి కుటుంబ పరంగానో గృహపరమైన విషయాల్లోనో యు ఆర్ ఫీలింగ్ ఏ సమ్ బిట్ ఆఫ్ ఇన్నర్ పీస్, ల్యాక్ ఆఫ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని కోల్పోతున్న ఫీలింగ్. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం రీత్యానో, ఇతరత్ర పరిస్థితులు రీత్యానో, ఉద్యోగంలో వచ్చే ఒత్తిడి రీత్యానో, ఏవైనా సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ రీత్యానో, అంటే ఇలాంటి సమయంలో శుక్రుడి యొక్క ట్రాన్సిట్ అర్ధాష్టమంలోకి రావడం జస్ట్ ఇట్ ఫెల్ట్ వెరీ ప్లెజెంట్. సో న్యూట్రలైజ్డ్ రిజల్ట్గా శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల కొంచెం మానసిక ప్రశాంతంగా మీరు స్టెబిలైజ్ చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు వారంతో అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలవటం జనరల్గా, సో కంపారిటివ్ జనరల్గా మీరు ఆలోచించుకుని కొంచెం వెనక్కి తిరిగి చూస్తే పోయిన మంత్ కంటే కుటుంబ విషయాల్లో ఏంటి, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో ఏంటి, మనకి చాలా యాంగ్జైటీ కలిగించిన విషయాలు అంటే కొంచెం సంవాట్ బెటర్గా ఉంది, కుటుంబంలో మనకు ఎదురైన కొన్ని పరిస్థితులు రీత్యా అనే ఒక ఫీలింగ్ మాత్రం కంపల్సరీ రాసే వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంత గ్రహకూటం అంతా వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉంటాం. సో ఈ వారం నుంచి చక్కగా ఇక్కడ కుజుడు కూడా పోయిన వారం నుంచి తృతీయంలోకి రావడం వల్ల యూ ఫీల్ మోర్ విల్ పవర్డ్. సన్ ఈజ్ ద ఫైర్ అండ్ బర్న్ ప్లానెట్, తృతీయ స్థానంలో ఉండటం వల్ల చాలా వెరీ లెస్ ఎఫర్ట్స్తోనే, అతి తక్కువ కష్టంతోనే మీరు పొందాల్సిన అచీవ్మెంట్ని మీరు పొందగలిగేంత శక్తిని రవి మీకు ఇక్కడ ఇస్తాడు. అంటే రాహు కూడా తృతీయ స్థానంలో జనరల్గా అనుకూలిస్తారు. కుజుడు కూడా పోయిన వారం నుంచి ఎంటర్ అవడం వల్ల పరాక్రమ స్థానం, యాక్చువల్గా మార్స్ ఇస్ ద ఫైటర్, పరాక్రమ స్థానంలోకి కుజుడు లాంటి ఒక ఫైటర్ రావటం వల్ల సో మీరు ఇంకా ఛాలెంజ్ అన్న విషయాన్ని ఇంకా బాగా తీసుకుంటారు. మీ ప్రొఫెషన్ పరంగా అది అర్థం కాని సబ్జెక్ట్ అయినా, రాని సబ్జెక్ట్ అయినా, తెలియని సబ్జెక్ట్ అయినా, చెయ్యలేని పని అయినా, ఇప్పటివరకు చేయని పని అయినా సరే, ఫస్ట్ డెఫినెట్లీ ఐ విల్ ఫోకస్ అండ్ ఐ విల్ గివ్ గుడ్ అవుట్పుట్ అన్న మంచి ధైర్యంతో మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే గత నెల కంటే కొంచెం బెటర్మెంట్గానే ఈ నెల రవి కుజుల యొక్క సంచారంతో పాటు రాహు కూడా, అంటే కొన్ని విషయాలు నేర్చుకోవటం, మీరు నేర్చుకున్న విషయాలను కొంతమందికి చెప్పటం, అలాగే చాలా రైటింగ్స్ ఉండటం,
అలాగే సమ్ షార్ట్ జర్నీస్ ఉండటం, ఏదైనా సరే ఈ కాంబినేషన్ రవి కానీ కుజుడు కానీ రాహు కానీ తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో యోగించడం వల్ల సో ఇక్కడ రిస్క్ టేకింగ్ అనే దానికి అంటే ఫస్ట్ ఓకే మనం ఎఫర్ట్ పెడదాం, ఏ విషయంలో అయినా సరే ఇక మనకున్న స్థాయిలో మనకు దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం చాలా ఎఫర్ట్స్ పెడదాం అనుకునే విధంగా మీరు ముందుకు వెళ్తుంటారు. సో అంటే ఇక్కడ ఆఫ్టర్ 3 months టైం తర్వాత హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సోమ మంగళవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. సో చాలా వరకు కూడా గత నెలతో మనం పోల్చుకుంటే ఇక్కడ కొంతవరకు మనం సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టి, అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీ పెట్టే ఎఫర్ట్కి తగ్గ గ్రోత్, ఎంతైతే ఎఫర్ట్ పెడతారో దానికి సంబంధించి మీకు అంత గ్రోత్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో దాని గురించి మీరు ఎక్కువ కష్టపడడానికి ట్రై చేస్తారు. బట్ భాగ్యస్థానంలో ఈ కేతు యొక్క సంచారం కొంచెం సమ్టైమ్స్ మిస్ఫార్చ్యూన్, అన్లక్కీ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సిట్లో రవి కుజ రాహుల్ తృతీయ స్థానంలో ఉండడం వల్ల డెఫినెట్గా పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్, చక్కగా మంచి ఎఫర్ట్స్ పెట్టండి, దానికి తగ్గ గ్రోత్ని మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి కూడా. ఇక బుధ గురు శుక్రవారంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, జనరల్గా 10th చంద్రుడు యోగిస్తారు. బట్ ఆ రాశిధిపతి బుధుడు రెట్రగ్రేషన్లో 3rd హౌస్లో ఉంటారు. సో ఇక్కడ ప్రొఫెషనల్ విషయాల రీత్యా కెరీర్కి సంబంధించి ప్రొఫెషనల్గానో వ్యాపార సంబంధిత విషయాల్లోనో సమ్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల చేసిన పని మళ్ళీ చేయాల్సి రావటం, సో ఇలాంటివి సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి, లేదా మనకి సరిగ్గా లొకేషన్ సరిగ్గా తెలియక జీపీఎస్ సరిగ్గా పనిచేయబోతే మనకి అట్ట మనకి రూట్లు ఎలా తిప్పుతుందో అలాగ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాం, ఇలాంటివి మనకు కొంచెం కనిపిస్తున్నాయి. బుధ గురు శుక్రవారంలో వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. వారాంతానికి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే మనం ఇందా చెప్పుకున్నాం లాభస్థానంలో చంద్రుడు ఉంటాం, చంద్రుడు యోగిస్తారు. ఆ రాశిధిపతి శుక్రుడు కూడా చక్కగా 4th స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు, శుక్రుడు కూడా యోగిస్తారు. కాబట్టి వారాంతానికి యూ ఫీల్ సమ్ బిట్ రిలాక్స్డ్, చాలా బిట్ రిలాక్స్డ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలే వారాంతానికి కనిపిస్తున్నాయి. మార్చ్ అంటేనే మరి ఎగ్జామ్స్, పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో 7th గురుడుగా ఉన్నాడు. ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల రీత్యా ఈ వారానికి సంబంధించి రవి కుజ రాహుల యొక్క యుతి బాగుంది, చక్కగా దశమస్థానం మంచి ఎఫర్ట్స్ పెట్టి విద్యార్థులు ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు వల్ల ప్రెజెంట్నెస్ కూడా ఉంటుంది. చాలా వరకు నెగిటివ్లన్నీ కూడా న్యూట్రల్ అయ్యే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఇంకా కొంచెం మోర్ ఫోకస్ పెడితే ఇంకా బాగా మీరు పెర్ఫామ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అర్ధాష్టమ శనికి మాత్రం నీలాంజన సమాభాసం చదువుకోండి, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి, చక్కగా తైలాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా మంచిది. భాగ్యంలో ఉన్న కేతువుకి కేజింప ఉలవలు రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి, చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ వ్యాపార పరంగా వృత్తిపరంగా మీకు ఉంటాయి. ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో శని, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి యోగిస్తాం. అలాగే బుధుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం హెక్టిక్ స్పీచ్ స్ట్రెయిన్ తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి, లేదా ఇక్కడ ఫైనాన్స్ ఆర్థికపరమైన విషయాల గురించి అవుతున్న ఖర్చులకి సంబంధించి మళ్ళీ అక్యుములేట్ చేయడం కోసం అవుతున్న ఖర్చుల్ని మళ్ళీ ఫైనాన్స్ పరంగా మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవడం కోసం ఎక్కువగా మన బుద్ధి బలాన్ని ఉపయోగించాల్సి రావటం, ఎక్కువ మన వాయిస్ని ఉపయోగించాల్సి రావటం, పని కంటే మాటలు ఎక్కువ చెప్పాల్సి రావటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే 3వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, ఓకే యాక్చువల్లీ వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ మకర రాశి. శుక్రుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు 3వ స్థానం, ఇక్కడ 3వ స్థానంలోకి. 3వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఏదైతే శని వల్ల వెరీ రిస్ట్రిక్టెడ్ మోటివ్లో రిలేటివ్స్ రీత్యా కావచ్చు, మీ ఫ్రెండ్స్ రీత్యా కావచ్చు, కొలీగ్స్ రీత్యా కావచ్చు, చాలా రిస్ట్రిక్ట్ అయిపోయి చాలా వరకు మీరు ఒక స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నారో బంధువుల పరంగా లేకపోతే మీ కొలీగ్స్ పరంగా మిగతా విషయాల్లో. సో ఎందుకు అనవసరంగా ఎంత మనం రిస్ట్రిక్టెడ్ అవటం, ఎందుకు వీళ్ళతో అంత గ్యాప్ మెయింటైన్ చేయటం కావచ్చు, ఇలాగా కొన్ని ఆలోచనలు రావటం. సో తద్వారా కొంచెం మీరు ఎక్కువ ఫ్రెండ్లీగా మీ నైబర్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ ఉండడానికి ఎక్కువ ట్రై చేయటం, ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ వారం నుంచి. ఆల్మోస్ట్ ఆల్ ఏలినాడు శని కంప్లీట్ అయ్యి మకర రాశి వాళ్ళకి 3వ శని యొక్క సంచారం నడుస్తుంది. సో వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతూ ముందుకెళ్తారు.
సో ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో సోమ మంగళ ఈ రాశికి సంబంధించి సో ఆదివారం, శనివారం 2 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది మేజర్గా. సో వారం ప్రారంభం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక డెఫినెట్లీ ఫీల్ గత నెలతో పోలిస్తే గత నెల అయితే చాలా ఓవర్ ప్రెషర్, హెక్టిక్ షెడ్యూల్ ఆర్ వెరీ పవర్ స్ట్రగుల్, మీ యొక్క బాసెస్, క్లోజ్ అసోసియేట్స్ నుంచి చాలా ఒత్తిడి ఇలాంటివి మీరు ఎక్కువ ఎదుర్కోవాల్సి రావటం, సమ్ ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్స్ ఏర్పడటం ఇలాంటివి మనం గమనించి ఉండొచ్చు. అంటే ఇవి తగ్గుతాయి, కానీ ఇప్పుడు ఈ నెమ్మదిగా ఫ్యామిలీకి పాకుతుంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని కూల్గా ఉంచుకోవడానికి కానీ, ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏకాభిప్రాయానికి సంబంధించి కానీ, అండ్ ఫ్యామిలీ పొజిషన్కి సంబంధించిన విషయాల్లో కుటుంబ పరంగా మనం కొంచెం యూనిక్నెస్ని తీసుకొచ్చే విషయంలో కానీ మనం ఇక్కడ చాలా వరకు కూడా ట్రై చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయమై. సోమ మంగళవారాల్లో చూస్తే అష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం కుటుంబ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం కేర్గా ఉండటం ఈ టైంలో మెయిన్గా సోమ మంగళవారాల్లో కొంచెం కాన్షియస్తో ఉండటం. ఎడ్లెస్ ప్లానెట్ కేతు కొంచెం అష్టమంలో ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్లో స్పౌస్, భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటుండడం కూడా మంచిది. బుధ, గురు, శుక్రవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నామస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. బుధుడు కూడా రెట్రాగ్రేషన్లో ఉంటారు. యాక్చువల్గా ఈ యొక్క కుంభరాశిలో ద్వితీయ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉంటారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓవర్ స్పీచ్, ఎక్కువగా మాట్లాడడానికి సంబంధించే వీళ్ళకి ఉండే ఆస్కారాలు కనిపిస్తాయి. అండ్ ఫ్యామిలీ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నా, వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నా కూడా ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల కొంచెం వీళ్ళు డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమస్థానంలో చంద్రుడు జనరల్గానే యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 10th హౌస్లో ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రొఫెషనల్ ఏజ్డ్గా ఇంట్లో ఉన్న ఈ డిస్టర్బెన్స్ చాలు, మనం బయట నైబర్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర అనవసరంగా డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు అనే విధంగా మీ యొక్క ధోరణి మారే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మకర రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రవి ద్వితీయంలో ఉండడం ఒకటి, కుజుడు ద్వితీయంలో ఉండడం ఒకటి, రాహు ద్వితీయంలో ఉండడం, కేతు అష్టమంలో ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్కే. సో ఇటు వాక్స్థానంలోనే ఉన్నాయి కాబట్టి జపా, కుసుమ, సంకాసం, అలాగే ధరణి గర్భ సంభూతం, అర్ధకాయం, మహావీరం, ఈ 3 నవగ్రహ శాంతి మంత్రాలు డైలీ చదువుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి డైలీ దర్శించుకోవటం, ఇలాంటివి చేస్తుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం వరకు కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మార్చ్ అంటేనే మరి ఎగ్జామ్స్ మంత్లో మరి ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి విద్యార్థులకి ఫ్యామిలీతోనూ, ఫైనాన్స్తోనూ సంబంధం లేదు. చదువుకునే వాళ్ళకి చదువుతో మాత్రమే సంబంధం. ఇంట్లో ఏం జరుగుతున్నా సంయమనంతో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం పిల్లలకు ఉంది. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం, పంచమంలో గురుడి యొక్క సంచారం. సో రెండు కూడా వెరీ గుడ్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏలినాడ్స్ నడుస్తున్న వేళ కుంభరాశి వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు. సో వీటిల్లో మెయిన్గా ఒక శుక్రుడు లాంటి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ ఫర్ సాటర్న్ ఈ రాశికి పైగా ఉచ్చ స్థితిలో ద్వితీయ స్థానంలోకి రావడం డెఫినెట్లీ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి, ఆర్థిక పరమైన విషయాల గురించి, ఫ్యామిలీలో మీకు ఎదురవుతున్న అనేకమైన సమస్యలో లేకపోతే చిన్నపాటి డిస్టర్బెన్సెస్, వాటికి సంబంధించిన విషయాలు కొంచెం ప్లెజెంట్నెస్ని తీసుకురావడానికి శుక్రుడు ఇక్కడ మీకు బాగా ఉపయోగపడతాడు. సో అదేవిధంగా ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే గురుడు కూడా పంచమ స్థానంలో రెట్రగ్రేషన్ పొజిషన్లో ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ ఫర్ యువర్ ట్రయింగ్ ఫర్ ఏ గుడ్ హైక్ అండ్ గుడ్ శాలరీ. అంటే మీకు నిజంగా టాలెంట్ ఉంది అంటే కనుక ఇన్ ప్లెజెంట్ మేనర్, ఒబీడియంట్ మేనర్తో
చాలా డౌన్ టు ఎర్త్గా శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి అభ్యర్థన చేయటానికి కూడా ఈ టైము మీకు ఇబ్బంది కలిగేదేమీ కాదు, చక్కగా మంచి టైం. అంటే ఇక్కడ పాటించాల్సిన నియమాలు ఏంటంటే మెయిన్ వీటితో పాటుగా మనకి రవి కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ కూడా రాశిలో ఉన్నాయి. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆది, సోమ, మంగళ చంద్రబలం బాగుందో 3 రోజులు కూడా చంద్రబలం బాగుంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో డెఫినెట్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. కంపారిటివ్లీ ప్రీవియస్ మంత్తో మనం పోలిస్తే ప్రీవియస్ మంత్ చాలా భయంగా కానీ, లేకపోతే కొన్ని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్గా కానీ, కొన్ని లాంగ్ జర్నీస్, డిస్టెన్స్ ట్రావెల్స్ విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని విషయాల్లో హెక్టిక్ స్ట్రెస్ అనేది మనకు కనిపించడం. బట్ ఇప్పుడు అది తగ్గుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇంపాక్ట్ తగ్గుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఉన్నది ఏంటంటే అసోసియేట్స్ నుంచి వచ్చే ఒక ఒత్తిడి, పవర్ స్ట్రగుల్. సన్ ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్, మార్స్ ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్. అలాంటి ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం సోమ మంగళవారాల్లో. ఆ రాశి అధిపతి రవి కూడా మీకు రాశిలో ఉండటం, కుజుడితో కలిసి ఉండడం పైగా. సో దిస్ ఈజ్ క్రియేటింగ్ వెరీ పవర్ స్ట్రగుల్ టు యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ అండ్ బిజినెస్ మ్యాటర్స్. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా తీవ్రమైన ఒత్తిడిని హైయర్ అథారిటీ నుంచి ఉన్నట్టుగా ఉంటే ఎలా ఉంటుందో దాన్ని మీరు ఎదుర్కొనే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని త్రూ మీకు ఫ్రస్ట్రేటివ్గా కానీ, అగ్రెసివ్నెస్ ఇలాంటివి, షార్ట్ టెంపర్ ఇలాంటివి పెరిగే ఆస్కారాలు. రాహు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఈ సిచ్యువేషన్స్ని మీరు తగ్గించుకోవాలి. ఇక బుధ, గురు, శుక్రవారాలు చూస్తే ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటా ఉంది. ఈ రాశికి బుధుడు కూడా మళ్ళీ రాశిలోనే వక్ర స్థితిలో ఉంటా ఉన్నారు. విపరీతమైన ఆలోచనలు, ఆరోగ్యం రీత్యా కావచ్చు, ఇతరితర కొన్ని విషయాల రీత్యా కావచ్చు, మీకు ఎదురవుతున్న కొన్ని పవర్ స్ట్రగుల్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొంచెం ఆలోచనలు అనేవి బుధ, గురు, శుక్రవారాలు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఏదైతే శుక్రుడి యొక్క స్థాన సంచారం అర్ధాష్టమంలో ఉండటం వల్ల డెఫినెట్లీ యూ ఫీల్ సమ్ ఇన్నర్ పీస్, కంఫర్ట్. అండ్ ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే భాగ్యస్థానంలో 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఆ శుక్రుడు కూడా చక్కగా వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేవి ఏంటంటే ఏలినాటి శనిలో శని ద్వితీయ స్థానంలో ఉండటం ఒకటి. కాబట్టి డెఫినెట్గా ఈ శనికి సంబంధించి మాత్రం ప్రతి నిత్యం నీలాంజన సమభాసం చదువుకోవడం, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు 1 kg నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే రవి, కుజులు లాంటి అగ్రెసివ్ ప్లానెట్స్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ రాశిలో ఉన్నాయి కాబట్టి ఆవేశాలని, అగ్రెసివ్నెస్ని, షార్ట్ టెంపర్ని కొంచెం తగ్గించుకోవడం కోసం మెడిటేషన్ చేయడం అనేది చాలా మంచిది. ఓం నమ శివాయ ఆ పంచాక్షరి మంత్రాన్ని ఒక 20 నిమిషాలు చదువుకుని మైండ్ని కూల్ చేసుకుని ఫస్ట్ మీ యొక్క ఆలోచనని మీ ఆధీనంలోకి తీసుకోండి. ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేయాలి అనే విధంగా మీరు ముందుకు వెళ్తే కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే మరి మార్చ్ అంటేనే మరి విద్యార్థులకి ఎగ్జామ్స్ టైం. ఈ ఎగ్జామ్స్ టైంలో మనకి గురుడు బాగానే ఉన్నారు, నథింగ్ టు వరీ, శుక్రుడు బాగానే ఉన్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్. రవి, కుజులు ఏదైతే వీళ్ళకి ఫోర్స్ఫుల్గా రాశిలో ఉన్నారో, నువ్వు చదవకపోతే నేను కొడతా, నేను చదవకపోతే సరైన మార్క్ లేను, లేకపోతే చదవకపోతే అమ్మో ఏమంటాడు మాస్టర్, ఇలాంటి ఫియర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్ తోనే వీళ్ళకి ఇంటరాక్షన్ ఉంటే ఎలా ఉంటుందో అంత డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుంది అనమాట. సో ఏదేమైనా మీకు మంచిగా వీళ్ళు మిమ్మల్ని భయపెట్టేది అనేది మాత్రం గ్రహించి, ఆడు భయపెట్టడం కదా, మన గురించి మనం చదువుకుంటున్నాం అన్నట్టు చదువుకోండి, చాలా బాగుంటుంది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది. అలాగే షష్టమంలో కేతు యొక్క సంచారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైతే షష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉందో మనకి మెయిన్గా మనం చూసినప్పుడు శుక్రుడు రాశి సంచారం ఈ ఏలినాటి నడుస్తున్న వేళ, పైగా ఇన్ని గ్రహాలు రవి, కుజ, బుధ, రాహు లాంటి గ్రహాలన్నీ కూడా
వ్యయంలో ఉండి గురుడు కూడా వ్యయిస్తానని చూస్తా, మళ్ళీ వీళ్ళకి గ్రహణం కూడా మళ్ళీ 6th హౌస్ నుంచి వ్యయిస్తానని చూస్తా. సో ఇలాగా వెరీ ఇంపాక్ట్ 12th హౌస్ అనేది వెరీ ఇంపాక్టివ్గా ఉంది. సో యూ ఫీల్ మోర్ స్ట్రెస్ ఇన్ దిస్ వీక్. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే శుక్రుడి యొక్క సంచారం రాశిలో ఉండటం, ఈ స్ట్రెస్లో కొద్దో గొప్ప కనీసం వచ్చే స్థితిలో ఆయన ఉండటం వల్ల. సో వీనస్ వాంట్స్ ప్లెజెంట్ కొంచెం ప్రశాంతత, కొంచెం ప్లెజెంట్గా ఉండటం, కొంచెం హ్యాపీగా ఉండటానికి ట్రై చేయటం. ఇది కూడా శుక్రుడు కూడా అక్కడ లేకపోతే మైండ్లో ఇంకా అసలు విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే స్ట్రెస్కి రిలేటెడ్గా. అలాగే కేతువు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల దిక్కుమాలింది, ఏ గొడవలు ఉన్నాయో అట్లన్నీ కూడా మనం కొంచెం దూరం పెట్టేసి ప్రశాంతంగా ఉన్నాం అనే విధంగా కొంచెం మీరు మిమ్మల్ని చూన్ చేసుకోవడానికి కేతువు 6th హౌస్లో లాంగ్ రన్గా చాలా ఉపయోగపడుతున్నాడు. ఈ అవాయిడ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ లిటిగేషన్స్ అనమాట. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే 5 రోజుల యొక్క ఇక్కడ 5 రోజులు అనుకూలంగా ఉందో, వారం ప్రారంభం చూసి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం డెఫినెట్లీ ఆదివారం. ఇక్కడ వారం ప్రారంభం March 1 మనం చూస్తే కనుక March 1 తారీఖు. సో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. సో ఓకే, 1000 స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వగలమా లేదా అనే ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో కానీ తీవ్రమైన ఆలోచనలు ఉంటాయి. సోమ, మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి, ఈ చంద్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో యోగిస్తాడు. జనరల్గా చంద్రుడు యోగిస్తాడు, అది మిత్రక్షేత్రమే కాబట్టి. ఇక్కడ చూస్తే అన్ని గ్రహాలు 1000 స్థానాలు చూస్తూ ఉన్నాయి. సో లోన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, సమ్ హెక్టిక్ స్ట్రెస్ని కలిగించే విషయాల పట్ల సోమ, మంగళవారాల్లో కొంచెం మీరు న్యూట్రలైజ్డ్గా ఉండాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. బుధ, గురు, శుక్రవారాలు చూస్తే ఇక్కడ మనకి సప్తమ స్థానంలో చంద్రుడు సంచారం కనిపిస్తుంది. మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా రెట్రగ్రేషన్లో 1000 స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు జనరల్గా ఉండటం ఏంటంటే కొంత ఫ్యామిలీని ఈ స్ట్రెస్ వల్ల ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నట్టు, ఇలాంటి ఇతరితర. ఎందుకంటే బుధుడు కూడా రెట్రగ్రేడ్ అయ్యి మళ్ళీ 1000 స్థానంలో ఉండటం వల్ల వ్యాపార సంబంధిత, గృహ సంబంధిత విషయాల్లో ఎక్స్పెన్సెస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా వారాంతానికి మనం చూస్తే కనుక శనివారానికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, మళ్ళీ శుక్రుడు ఉచ్చ స్థితిలో రాశిలో ఉన్నాడు. సో ఎనీవే చిన్నపాటి నలత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే గ్రావిటీ అనేది, స్ట్రెస్ అనేది నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఇక్కడ ఎక్కువ ఆలోచనలు వారాంతానికి మనకి 7వ తారీఖు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన కండిషన్స్లో మేన రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇన్ని గ్రహాలు అంటే గురుడు వ్యయాన్ని చూడడం, అన్ని గ్రహాలు వ్యయంలో ఉండడం, చంద్రుడు కూడా వ్యయాన్ని చూడడం. కాలభైరవాష్టకం చదువుకోవాలి, శ్రీరామ రక్షా స్తోత్రం కంపల్సరీ చేసుకోవాలి, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయం దర్శించుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. ఏసే ప్రతిష్టపు కూడా ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అండ్ ఏదైతే మనకేంటంటే హిడెన్ ఎనిమీస్, 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల హిడెన్ ఎనిమీస్. సో చాలా వరకు కూడా హిడెన్ ఎనిమీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వేసే ప్రతి అడుగును కూడా కాన్షియస్గా ముందుకు అడుగు వేయటం. బోజర్స్, తాగుడు కానీ, వ్యసనాలు కానీ వీటి జోలికి ఉంటే ఇది ఇంకా ప్రాబ్లంకి వెళ్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు చూస్తున్నాయి కాబట్టి జనరల్గా హాస్పిటల్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవటం, ఖర్చులకు సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం చాలా మంచిది. సో మొత్తంగా ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మార్చి మొదటి వార ఫలితాలు ఉన్నాయి. సో ఇక ఎగ్జామ్స్ పీరియడ్ ముఖ్యంగా పిల్లలకి చెప్పాలంటే మార్చి అనగానే ఎగ్జామ్స్ టైము, ఈ ఎడ్యుకేషన్ మంత్ కూడా ఇది. ఇన్ని గ్రహాలు వేలు ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ని పిల్లలు ఎక్కువ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఎంత స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తే అంత మంచిది పిల్లలకి. సో కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ జాగ్రత్త పెట్టుకొని ఓన్లీ ఫార్చ్యూన్నే నేను చదువుకున్నవే వస్తాయి, ఒక చాప్టర్లో ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చనే చదువుకుంటా అంటే మాత్రం జాగ్రత్త. ఇన్ని గ్రహాలు వేన్లో ఉన్నాయి కాబట్టి బీ కాన్సన్ట్రేట్ ఆల్
క్వశ్చన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.